నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది, ఇంకా ఏ దర్శనం వారికి అంటే 300 రూపాయలు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇలాంటి విషయాలతో పాటు ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, అలాగే నడకదారి టైమింగ్స్, నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్స్ తీసుకోవచ్చు, ఇలాంటి విషయాలను కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 75,054 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 26,239 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,72,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 18 నుంచి 24 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 4 నుంచి 8 గంటల సమయంలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. నిన్నటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నారాయణగిరి షెడ్స్ అలాగే వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అన్నీ ఫుల్ అయ్యి బయట ఉన్న క్యూ లైన్లో కూడా భక్తులైతే వేచి ఉన్నారు. నిన్నటి రోజు సాయంత్రం అయితే నారాయణగిరి గార్డెన్ నుంచి వెలుపల ఉన్న క్యూ లైన్లో టీబీసీ వరకు క్యూ లైన్లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఇక ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ఉదయం 5 గంటల పైన వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 16 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 16 గంటల నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ మీరు ఒక విషయం అయితే గమనించాలి. రష్ ఎక్కువ అయితే దర్శన సమయం ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు మంగళవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్స్ కోటాలో 13,000 టోకెన్స్, రేపటి ఉదయం స్లాట్లలో టోకెన్స్ 7,000 టోకెన్స్, మొత్తం కలిపి 20,000 టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఈరోజు టోకెన్స్ ఉదయం 2 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈరోజు ఉదయం 7 గంటలకు రేపటి స్లాట్లలో టోకెన్స్లలో 3,625 టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక ఈరోజు ఆదివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు స్వామివారికి అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆదివార ఆస్థానం కారణంగా జూలై 16న అంటే ఈరోజు అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసిందండి. ఇక స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులుంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకాస్త దర్శనం ఆలస్యం అవ్వచ్చు. రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక శ్రీవారి మెట్టుదారిలో నడిచి వెళ్లే భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. శ్రీవారి మెట్టుదారిలో దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న వారు తప్పనిసరిగా నడిచి వెళ్ళి 1,200 మెట్టు దగ్గర ఉన్న కౌంటర్లో దివ్య దర్శనం టోకెన్ను స్కాన్ చేయించాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్న దివ్య దర్శనం టోకెన్ను స్కాన్ చేయకుండా తిరుమలకు వెళ్తే మీరు దివ్య దర్శనం కాకుండా టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. టోకెన్ స్కాన్ చేయించుకుంటే దివ్య దర్శనానికి వెళ్ళొచ్చండి. ఇక తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుందాం. ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు. ఇక బస్సులలో వచ్చే వారికి తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గరగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ తీసుకోవచ్చు. అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ పై 3 ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్ తీసుకుని నేరుగా తిరుమలలోని
ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండి. ఇక దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. శ్రీవారి మెట్టు వద్ద నడక దారిలో స్టార్టింగ్ లో దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. మీరు ఆ టోకెన్స్ తీసుకొని 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకుని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. ఇక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చారు. ఆ లింకును కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.